గ్రామస్తులారా, వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ మరణ భయం నిన్ను పీడిస్తుందేమో. మరణ భయం చేత కలవరముతో నెమ్మది లేకుండా ఎప్పుడు చచ్చిపోతాను అని చెప్పని అనుకుంటున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువు నిన్ను బ్రతికిస్తాడు. నా ప్రభు మరణము నుండి విడిపించేవాడు. మరణము తప్పించుట యెహోవా వశం. కనుక నీవు ప్రభుని ఎరిగితే, ప్రభుని నమ్మితే, ఆయన పాదాల చెంతకు చేరితే దేవుడు నిన్ను ఆయన త్రోసివేసేవాడు కాదు. దేవుని వాక్యం రాయబడింది, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. ప్రభు దగ్గరికి వస్తా నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. నిన్ను ఆయన చేర్చుకునేవాడు, నిన్ను ఆయన కౌగిలించుకునేటువంటి వాడు, ఆయన ప్రేమ నీ మీద చూపించేవాడు. అందుకే ఇసుకే ఏమన్నాడు ఇప్పుడు, నీ ప్రేమను చదవండి అన్నమాట. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి ఎందుకు విడిపించాడంట దేవుడు? ప్రేమ చేత. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. నువ్వెవరైనప్పటికీ కూడా, ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి, ఏ జాతికి చెందినా, నువ్వు చిన్నవాడవైనా పెద్దవాడివైనా, నువ్వు పాపివే అయినా పాపి అయినా నిన్ను ప్రేమించడానికే ఆ దేవాది దేవుడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. ఏసంటే మతము కాదు, ఏసంటే మార్గం, ఏసంటే నీ మరణము నుండి విడిపించడానికి వచ్చినటువంటి వాడు. కనుక ఈ రాత్రి ప్రభు ఎవరో నువ్వు ఎరిగితే, ఆ ప్రభు ఎలాంటి వాడు నువ్వు ఎరిగితే, ఆ ప్రభు ప్రేమను నువ్వు ఎరిగితే నువ్వు మరణము నుండి తప్పించబడతావు. కనుక మరణము నుండి తప్పించబడిన వారే దేవునికి ఏం చేస్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఇప్పుడు హిజ్కియా మరణము నుండి తప్పించబడ్డాడు. ఇప్పుడు అందుకని ఏం చేస్తామన్నాడు? అయ్యా, సజీవులే నిన్ను స్తుతిస్తారు. అందుకే